హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చింతపండు పులిహోర అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి పండుగలు వస్తున్నాయి కదా, పండుగ స్పెషల్ పులిహోర అనమాట. కొంచెం టెంపుల్ స్టైల్ విధానంలో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను పులిహోర కోసం ఇక్కడ అన్నం అయితే వండేసి పెట్టానండి. ఇలా పలుగ్గా వండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక 2 సార్లు వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టానండి. అలాగే పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ తగినంత వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసి వేయించాలండి. తర్వాత శనగపప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేయాలి. తర్వాత మినప్పప్పు, ఆవాలు వేసానండి. ముందుగా మనం ఓన్లీ పోపులు మాత్రమే ఫ్రై చేసుకొని రైస్లో వేసి కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి పోపులు క్రిస్పీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవాలు కూడా వేసానండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసాను. పులిహోరలో జీడిపప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలిపి వేయించాలండి. ఈ పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినంత నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి తీసుకున్నాను. మనకి రైస్కి తగినంత కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి తీసుకోవాలండి. తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసానండి. వేసి ఈ పోపునైతే బాగా వేయించాలి. ఇప్పుడైతే మనకి వరుసగా అన్ని పండగలు కదండి, ఇది ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా పులిహోర అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది రైస్లో వేసేసాను. తర్వాత మన చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు రసం అయితే వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా. కొద్దిగా ఆయిల్లో ఈ చింతపండు రసం అయితే వేసానండి. దీన్ని అయితే మనం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం రైస్కి తగినంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ఇవన్నీ కూడా రైస్కి తగినంత వేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసానండి. ఒకసారి దీన్ని కలుపుకుని తర్వాత కొంచెం బెల్లం తురుము అయితే వేసాను. కొద్దిగా అలా బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అవ్వాలండి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇలా ఆయిల్ సపరేట్ దగ్గరికి వస్తే మనకి చింతపండు అనేది బాగా మగ్గిపోయినట్టు. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా మనం రైస్లో వేసేసుకుందాము. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలండి. చింతపండు కొంచెం వేడిగా ఉంటుంది, నేను గరిటె పెట్టి కలిపాను. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి, అప్పుడైతే నేను చేయి పెట్టి కలిపానండి. ఎంతైనా పులిహోర చేతితో కలిపితేనే మనకి ఒక తృప్తిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక పావుగంట సేపు దీన్ని మూత పెట్టి వదిలేస్తే ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్ బాగా పీల్చుకుంటుందండి. తర్వాత మనమైతే సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఈసారి ఈ పండగకి రెసిపీని అయితే ట్రై చేయండి. చింతపండు పులిహోర వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.